ఇది అల్లం మొక్క అండి. అల్లం మొక్క హార్వెస్టింగ్ ఎలా చేస్తున్నామో చూపిస్తున్నాను. నేను మెల్లిగా మట్టిని తీస్తున్నాను, ఎందుకంటే అది ఎక్కడుందో జాగ్రత్తగా చూడాలి. ఈ మొక్కలు కొంచెం చేయి తగిలినా కానీ ఊరకనే విరిగిపోతాయి అన్నమాట. ఆ అల్లం మొక్క ఎక్కడుందా అని చెప్పి మెల్లిగా నేను చాలా జాగ్రత్తగా మట్టిని మాత్రం తీస్తున్నాను. నైట్ వర్షం పడింది, అందుకని ఇదంతా చాలా తడిగా ఉంది. మెల్లిగా చాలా చాలా జాగ్రత్తగా హార్వెస్టింగ్ చేయాలి అల్లం మొక్క అనేది. ఎందుకంటే ఆ మొక్కలు చాలా సన్నగా సెన్సిటివ్గా ఉంటాయి, అవి ఊరికనే విరిగిపోతాయి అన్నమాట. అవి ఉంటేనే కింద అల్లం అనేది గ్రోత్ అవుతుంది. అందుకని నేను చాలా జాగ్రత్తగా మెల్లిగా మట్టిని అంతా పక్కకి సైడ్కి లాగేస్తున్నా. ఆ అల్లం ఎక్కడ తగులుతుందా గట్టిగా అని చెప్పి నేను మెల్లగా అలా తడువుకుంటా చూస్తున్నాను అన్నమాట. మెల్లిగా మనం మట్టినంతా పక్కకి తీసేయాలి. కొంచెం కదిలిచ్చినా కానీ మొక్క వంగిపోవడం అట్లా జరుగుతుంది. మెల్లిగా నేను తీస్తున్నాను అనమాట. నాకు ఒక 2 ఇంచులు అల్లం ముక్క కావాలి. దానికోసం అయితే నేను ఎప్పటికప్పుడు అల్లం కావాలో అప్పుడు ఇట్లా నేను కావలసినంత తీసుకుంటూ ఉంటాను అనమాట. దానికోసం ఒక 2 ఇంచుల అల్లం ముక్క నాకు సరిపోతుంది ఇప్పుడు. దానికోసం నేను చూస్తున్నాను. అది ఒకటి ఊడిపోయింది కూడా, అందుకే చాలా జాగ్రత్తగా తీయాలి దాన్ని. చాలా జాగ్రత్తగా నేను మెల్లిగా తీస్తున్నాను అనమాట. అల్లం అనేది నేను చాలా రోజులు వాడనప్పుడు ఏమైందంటే అది కొంచెం మొలకలుగా వచ్చింది. దాన్ని వేస్ట్గా పడేయడం, అదే కొంచెం కుళ్ళిపోయింది అనమాట. ఒక పక్కన ఒక సైడ్ కొంచెం మెత్తబడింది, అదంతా నేను తీసేస్తున్నాను. కొంచెం గట్టిగా ఉన్నది తీసుకుంటా ఉంటాను అనమాట. ఇంకా చేతికి సరిగ్గా తగలట్లేదు, అందుకని ఇంకొంచెం లోతుగా తీస్తున్నాను. ఆ మొక్క చుట్టూ ఏమన్నా అంటే కింద స్ప్రెడ్ అవుతుంది అనమాట అల్లం అనేది, అందుకని మెల్లిగా తీస్తున్నాను. అది దొరికింది, ఇప్పుడు దొరికింది నాకు. ఈ మొక్క అయితే సరిపోతుంది, అందుకని మెల్లిగా చూశాను ఎక్కడ ఉందా అని చెప్పి. పెద్దది ఎందుకులే తీయడం అని. నాకు ఈ అల్లం ముక్క అయితే ప్రజెంట్ ఇప్పుడు సరిపోతుంది. నేను ఆ అల్లం మట్టి మొత్తం క్లీన్ చేస్తున్నాను. అదిగోండి చూడండి, అదంతా అంతవరకు దొరికింది ప్రజెంట్. నాకు అది చాలు, ఇంకా ఉందన్నమాట. ఇంక తర్వాత నాకు అవసరమైనప్పుడల్లా కొంచెం కొంచెం తీసుకుంటూ ఉంటాను. ఇంకో పీస్ దొరికింది, పర్వాలేదు, ఇది కూడా కొంచెం గట్టిగానే ఉంది, అందుకని ఇది కూడా తీసుకుంటున్నాను. ఇంతవరకు నాకు సరిపోయిద్ది. ఇంకా మిగిలింది ఈసారి అవసరమైనప్పుడల్లా మెల్లిగా కొంచెం కొంచెం తీసుకుంటూ ఉంటాను. ఇంకా చాలు, అందుకని నేను మళ్ళీ మట్టిని దాని మీద వేస్తున్నాను అనమాట. మొత్తం పూర్తి చేస్తున్నాను మరలా మట్టితో. మళ్ళీ ఏమి కనబడకుండా అలా పూర్తి చేయాలన్నమాట. పూర్తి చేస్తే అది దాని మీద మళ్ళీ సాయంత్రం కొంచెం వాటర్ చల్లితే సరిపోతుంది, మళ్ళీ స్ప్రెడ్ అవుతుంది అల్లం. నేను ఇప్పుడు తీసుకున్న అల్లాన్ని వాష్ చేశాను. వాష్ చేసిన తర్వాత అది కొంచెం మళ్ళీ నాకు మెత్తగా అనిపించింది, అంత గట్టిగా అయితే లేదు. నాకు అది పనికిరాదు అనిపించింది, అందుకని మళ్ళీ వచ్చానండి. మళ్ళీ వచ్చి సరే ఈసారి ఇంకా మంచిది ఏదన్నా దొరుకుతుందేమోనని మళ్ళీ తీస్తున్నాను. అదైతే సరిగ్గా లేదు, గట్టిగా లేదు, మెత్తగా ఉంది వాష్ చేసిన తర్వాత. అందుకని ఈసారి చాలా పెద్ద మొత్తంలో తీసుకుందామని వచ్చాను. అందుకని ఒక చిన్న చెట్టుతో సహా తీసేస్తున్నాను ఇప్పుడు. అదిగోండి, చిన్న మొక్కకి వేళ్ళు ఉన్నాయి కదా, ఆ వేళ్ళు ఉన్నది మళ్ళీ పెట్టచ్చు అనమాట. మళ్ళీ నేను పెడతాను ఆ వేళ్ళు ఉన్నది. అలా వేళ్ళు ఉన్నది పెడితే మళ్ళీ మొలక వస్తుంది అనమాట. నేను ఇక చెట్టుతో సహా తీసేసాను. చిన్న చిన్న పీసులు నాకు మెత్తగా ఉన్నాయి అని చెప్పి చెట్టుతో సహా నేను తీసేసాను. చూడండి, చెయ్యంత అచ్చులాగా వచ్చింది. వేళ్ళు ఉన్నాయి కదా అది మొక్కకి, ఇది లేతగా ఉందన్నమాట. చాలా లేతగా ఉంది ఈ అల్లం మొక్క. సో ఇది నేనేం చేస్తాను అంటే, ఈ అల్లం మొక్కని లేతగా ఉంది కాబట్టి నేను మళ్ళీ దీన్ని పెట్టేస్తాను. దీని వరకు తీసుకుంటాను, ఈ పీస్ వరకు.
ఇదంతా ఈ వేళ్ళున్నాయి గదా! ఈ వేళ్ళున్నది ఏం జేస్తానంటే అంతవరకు తీసేసి మళ్ళీ భూమిలోనే నేను పెట్టి మళ్ళీ మట్టి కప్పేస్తాను. మళ్ళీ మొలకొస్తదనమాట. ఇదంతా మట్టి గాడిలో ఇరుక్కుపోయింది. ఇదంతా తీసేసి నేను వాష్ చేసి క్లీన్ జేసుకుంటాను. ఈ మొక్క ఏం జేస్తానంటే మళ్ళీ అక్కడ పెట్టేస్తా. ఎందుకంటే అది చాలా లేతగా ఉంది. ఇదైతే నేను తీసుకున్న ఇదైతే గట్టిగా బావుందనమాట. ఇంతవరకు తీసుకున్నాను. నేనసలు పెట్టింది చాలా చిన్నది. ఇది ఎంతలో ఉందో దీనిలో సగమే పెట్టింది నేను మొక్క పెట్టేటప్పుడు. ఇదైతే చాలా లేతగా ఉంది. అందుకని నేను మళ్ళీ వాటిని అక్కడే పెట్టేస్తాను. అవి మళ్ళీ వేళ్ళున్నాయి గాబట్టి ఈజీగా వచ్చేస్తాయి మళ్ళీ. అదేం పెద్ద ప్రాబ్లమ్ ఏం కాదు. కొంచెం వాటర్ జల్లుతా ఉంటే డైలీ మనం మళ్ళీ వచ్చేస్తా ఉంటాయి. అందుకని అది లేతగా వేళ్ళున్నాయి కాబట్టి మళ్ళీ నేను వాటిని పెట్టేసి మట్టి కప్పేస్తున్నాననమాట. అది చాలా రోజులు నేను అల్లం ముక్క వాడలేదనమాట. వాడకపోయేసరికి దాని మీద చిన్న చిన్న బొడుపులుగా వచ్చినియి. అనవసరంగా పడేయడం నేనిది ఫస్ట్ టైమ్ అండి పెట్టడం. అందుకనే నేను చూపిస్తున్నాను. ఎందుకులే పడేయడం ఒకవేళ మొక్కొస్తదేమో చెప్తారు గదా! ట్రై చేద్దామని చెప్పి పెట్టాను. పెడితే అది చిన్న గడ్డి మొక్కలాగొచ్చింది. అది అల్లం మొక్కని గూడా నాకు తెలీదు. పక్కన ఆంటీ చెప్పారు ఇది అల్లం మొక్కలాగుందని. అవునా ఆంటీ ఇక్కడ నేను పెట్టాను. మేబీ అల్లం మొక్క అయ్యుండొచ్చు అని చెప్పి నేను ఆ స్మెల్ చూస్తే అది అల్లం మొక్కే. ఇంకా అది మెల్లిగా ఇంత ఎత్తయిందనమాట. ఇంత పెద్దదయింది. ఫస్ట్ చిన్న గడ్డి పరకలాగా, గడ్డి మొక్కలాగుందనమాట. ఇదిగోండి నేను ఆ అల్లం నేను వాష్ చేసి చూపిస్తున్నాను. తీసుకొచ్చి క్లీన్‌గా వాష్ చేసేసాను. వాష్ చేస్తూ మీకు చూపిద్దామని లైవ్‌లోనే నేను వాష్ చేస్తున్నాననమాట. ఈ ముక్కయితే నాకు చాలా రోజొస్తది. నేను ఊరక 2 ఇంచుల ముక్క చాలు అని చెప్పెళ్ళాను. ఫస్ట్ తీయంగాల్నే అది సరిగ్గా రాలేదు. మెత్తబడిపోయింది. అందుకని ఈసారి కొంచెం పెద్దదే తెచ్చుకున్నాను. నేనైతే ఇంతది గూడా పెట్టలేదు. చాలా చిన్నది. ఇందులో సగమే నేను పెట్టింది. కానీ చాలా వరకు ఇది స్ప్రెడ్ అయ్యి చూడండి ఇది ఏ మందులు లేకుండా న్యాచురల్‌గా మనం ఇంట్లో ఇట్లా కొంచెం ప్లేస్ ఉన్నా గానీ ఇలా పెట్టేసుకొని ఫ్రెష్‌గా చాలా స్మెల్ ఒస్తుంది వాష్ చేస్తుంటేనే. ఇట్లా మనం చేసుకోవచ్చు. ఈసారి ఎప్పుడన్నా మీకు గూడా ఇట్లా అల్లం మీద మొలకలొస్తే ఇట్లా మట్టిలో పెట్టేసేయండి. ఇసకలో అయితే చాలా తొందరగా వస్తది.